ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో పర్యటించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్ల ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆలయాల పాలక మండళ్లు బాధ్యతగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని, యువతను సన్మార్గంలో నడిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో పర్యటించనున్నారు. ఉదయం దిబ్రూగఢ్లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీకి చేరుకుంటారు. అక్కడ యుద్ధ విమానాలు, రవాణా విమానాలతో పాటు హెలికాప్టర్ల గగనతల విన్యాసాలని ఆయన వీక్షించనున్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణం పూర్తయిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మధ్యాహ్నం ప్రధానమంత్రి సందర్శిస్తారు. అనంతరం గౌహతిలోని లచిత్ ఘాట్ వద్ద వివిధ పథకాలను మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఈ పథకాలకు 5,450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో 2026-27 బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారని శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారని పేర్కొన్నారు. శాసన మండలిలో బడ్జెట్ను హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 2 ఏళ్ల ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని వెల్లడించారు. ఆలయాల పాలక మండళ్లు బాధ్యతగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర గిరి ప్రదక్షిణ రోడ్డును అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి వర్చువల్గా ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 కోట్ల రూపాయలతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. ఆలయాలకు వెళ్లి రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అలాగే వాడపల్లి 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం. ఏలూరు జిల్లా బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భలే రామలింగస్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఆలయాన్ని ఆయన నిన్న సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి వారి శివరాత్రి ఉత్సవాలు 15వ తారీఖున చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వారి స్నానాల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఉత్సవమూర్తులకి ఏదైతే కళ్యాణం చేస్తారో దాన్ని బయట కూడా టెలికాస్ట్ చేస్తానికి ఉన్న అవకాశాలు కూడా చూడమని చెప్పాం టీవీల ద్వారా. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేశాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కూటమి ప్రభుత్వం డ్రగ్స్పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని యువతను సన్మార్గంలో నడిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత తెలిపారు. గత 19 నెలల కాలంలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్ విభాగం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గత ఏడాదిలో ఈగల్ విభాగం సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన వార్షిక నివేదికను ఈగల్ ఐజీ రవికృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈగల్ సాధించిన విజయాలను ముఖ్యమంత్రి అభినందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాకు 16 ఏళ్లలోపు పిల్లలను దూరంగా ఉంచేందుకు చట్టాన్ని తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని హోంమంత్రి వి అనిత తెలిపారు. సోషల్ మీడియాను కొందరు వ్యక్తిత్వ హననం చేసే వేదికగా మార్చారన్నారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె నిన్న సమాధానమిస్తూ, ఇంతకు ముందు సోషల్ మీడియా అంటే ఏదైనా ఒక న్యూస్ ఫార్వర్డ్ చేసుకోవడానికి టూల్ గా ఉపయోగించే బదులు ఈ రోజు వ్యక్తిత్వ హననం చేసేదానికి ఒక వేదికగా మారిపోయే పరిస్థితులు కూడా ఏర్పడిపోయినాయి అధ్యక్ష. దీంతో పాటు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి చేతుల్లోకి ట్యాబ్లు, ఫోన్లు వెళ్ళేసరికి వాళ్ళకి అనవసరమైన వాటిని కూడా ఓపెన్ చేసి వాటి మీద దృష్టి పెట్టే సందర్భాలు కూడా చాలా ఎక్కువైనాయి. అసెంబ్లీలో ఒక చట్టాన్ని పెట్టి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ ఇనిషియేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు జరగకూడదు? ఎందుకంటే దేశం మొత్తం మీద కదా, ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా విషయంలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఆ కార్యక్రమానికి గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. తెలంగాణలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్న చేపట్టింది. 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగ్గా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తరువాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీలు నిలిచాయి. కొన్ని నగరపాలక సంస్థల్లో ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. పురపాలక సంఘాల మేయర్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు ఈ నెల 16వ తేదీన నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన నిన్న స్వామివారు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పుష్ప పల్లకిలో మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధుల్లో జరిగిన గ్రామోత్సవంలో కోలాటాలు, ఢమరుకనాదాలు, పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తయారు చేసిన పుష్ప పల్లకిలో శ్రీ స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 1-2 చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం పేర్కొంది. హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. పలు మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కాచిగూడ మదురై, మదురై కాచిగూడ, హైదరాబాద్ కొల్లాం, కొల్లాం హైదరాబాద్, హైదరాబాద్ కన్యాకుమారి, కన్యాకుమారి హైదరాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నిర్ణీత వారాల్లో నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో పర్యటించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్ల ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆలయాల పాలక మండళ్లు బాధ్యతగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని, యువతను సన్మార్గంలో నడిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.